ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో నేను సెమీఫైనల్ క్వాలిఫై అయిన టీమ్ ఇండియా గురించి నేను మాట్లాడుతున్నాను. టీమ్ అనాలిసిస్‌ని నేను 3 భాగాలుగా డివైడ్ చేశాను. బలాలు, బలహీనతలు, అలాగే ప్రాబబుల్ 11 ఎవరు సెమీఫైనల్‌లో ఆడొచ్చు అన్నది. ముందు బలాలు చూసుకుంటే బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా అతి పెద్ద బలం టీమిండియాకి. మిడిల్ ఓవర్స్‌లో అలాగే డెత్‌లో పవర్ ప్లేలో ఒక ఓవర్ వేసినప్పుడు చాలా మంచిగా కట్టడి చేస్తారు. మనకి అతి పెద్ద బలం. నెంబర్ 2 స్కై కెప్టెన్సీ చాలా బాగా చేస్తున్నాడు. నెంబర్ 3 ఆల్రౌండర్స్ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. అంటే బ్యాట్‌తో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు బౌలింగ్‌తో కన్నాను. సో, అది మనకు ప్లస్ బ్యాటింగ్‌లో కొంచెం ప్లస్ అవుతుంది. బ్యాటర్స్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ 8 బ్యాట్స్‌మెన్‌లో ప్రతి ఒక్కళ్ళు ఏదో మ్యాచ్‌లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో, ఇది మనకు పెద్ద ఇది మనకి బిగ్గెస్ట్ పాజిటివ్. వీక్‌నెసెస్ మాట్లాడుకునే ముందు ఇక్కడ మనకి ముందు మ్యాచ్‌లో పర్ఫార్మ్ చేసిన సంజు శాంసన్ అవకాశాలు తక్కువొస్తాయి. అలాగే వచ్చిన అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకున్నాడు. మధ్యలో చాలా రోజులు డ్రాప్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్‌లో మంచిగా పర్ఫార్మ్ చేసినందుకు అభినందించాలి. ఇదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను. నేను ప్రతి ఒక్క ప్లేయర్‌కి నేను సపోర్ట్ చేస్తాను. పలానా ప్లేయర్‌కి మాత్రమే నాకు సపోర్ట్ అన్నది లేదు. ప్రతి ప్లేయర్ నాకు ఇంపార్టెంటే. ప్రతి ప్లేయర్‌ని నేను సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంక వీక్‌నెస్ గురించి మాట్లాడుకుంటే అతి పెద్ద వీక్‌నెస్ క్యాచింగ్ మంచిగా లేదు. ఫీల్డింగ్ కూడా ఎక్కువ మిస్‌ఫీల్డ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మేబీ ప్రెషర్ ఉందని ఏమన్నా అలా చేస్తున్నారు. ఇంకొక కన్సర్న్ ఏంటి అంటే బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ అంత పెద్ద తను వరల్డ్ కప్ ముందు ఏ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడో మేబీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల అది మనకి నార్మల్ అనిపిస్తుందో, లేకపోతే సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు అనిపిస్తుందో, లేకపోతే తనేమన్నా ప్రెషర్‌లో ఉన్నాడో తెలీదు. బట్ తను మంచిగా పర్ఫార్మ్ చేస్తాడని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ ఎక్కువ నేను నోటీస్ చేసిన బలహీనతలు. ఇంకా ప్రాబబుల్ 11 ఎవరు ఉండొచ్చు. నేను అనుకోవడం ముందు మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉన్న ప్లేయింగ్ 11 ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి చేజ్ చేసి 190 ప్లస్ రన్స్ చేజ్ చేసి విన్నింగ్ టీమ్‌ని మార్చారని నేను అనుకుంటున్నాను. సో, ఆ విధంగా చూసుకుంటే ఓపెనింగ్ బ్యాటర్స్‌గా అభిషేక్ శర్మ అండ్ అలాగే సంజు శాంసన్ దిగే అవకాశం ఉంది. మేబీ ఒకవేళ ఛాన్స్ ఉంటే షఫుల్ అవ్వచ్చు. స్ట్రైక్ శాంసన్ ఇచ్చి నాన్ స్ట్రైక్‌లో అభిషేక్ వెళ్ళొచ్చు. ఇలా ఏమైనా చేస్తే తనకేమైనా ప్రెషర్ ఏమన్నా ఉంటే అది తగ్గుతదేమో టాక్టిక్ ట్రై చేయొచ్చు. నేను అనుకుంటున్నా. ఇవి ఓపెనర్స్. ఇంక నంబర్ 3లో ఇషాన్ కిషన్ దిగుతాడు అని నేను అనుకుంటున్నాను. 4లో సూర్య, 5లో తిలక్ లేదా హార్దిక్ పాండ్యా సిట్యుయేషన్‌ని బట్టి. నంబర్ 6లో సేమ్. వాళ్ళిద్దరూ ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవ్వచ్చు. లేకపోతే నంబర్ 7లో దూబే. 5, 6, 7లో మేబీ షఫుల్ అవ్వచ్చు టీమ్ ఆడుతున్న దాన్ని బట్టి. నంబర్ 8లో అక్షర్ పటేల్ దిగే అవకాశాలున్నాయి. నంబర్ 9లో వరుణ్ చక్రవర్తి, నంబర్ 10లో బుమ్రా, నంబర్ 11లో అర్షదీప్ ఆడతారని నేను అభిప్రాయపడుతున్నాను. ఒకవేళ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ని ఏమన్నా ఆడించాలనుకుంటే హర్షదీప్‌ని డ్రాప్ చేసి కుల్దీప్‌ని తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకోవాలనుకుంటే. లేకుంటే సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్తారని నా అభిప్రాయం. ఈ వీడియోకి ఇంతే. బట్ ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ టీమ్ ఇండియా సెమీఫైనల్‌కి క్వాలిఫై అయినందుకు. ఇలాగే సెమీఫైనల్‌లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసి ఫైనల్‌కి క్వాలిఫై అయ్యి కప్పు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక నచ్చితే మీకు
వీడియోకి లైక్ చేసి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ త్వరలో ఐపీఎల్ వస్తుంది కాబట్టి ఐపీఎల్ మీద కూడా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు మీ సపోర్ట్ చాలా ముఖ్యం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.